దివంగత నేత ఉమ్మడి ఏపీ మాజీ సీఎం డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి జయంతి సందర్భంగా ఇడుపులపాయలోని వైఎస్ఆర్ ఘట్ వద్ద వైఎస్ కుటుంబ సభ్యులు ఘనంగా నివాళులర్పించారు. వైఎస్ఆర్ 75వ జయంతిని పురస్కరించుకుని వైఎస్ఆర్ విగ్రహానికి పూలమాలలు వేసిన జగన్ తర్వాత తండ్రి వైఎస్ రాజశేఖర రెడ్డి సమాధి వద్దకు చేరుకున్నారు. వైఎస్ జగన్ కంటే ముందే వైఎస్ఆర్ ఘట్ వద్దకు చేరుకున్న విజయమ్మను వైఎస్ జగన్ ఆలింగనం చేసుకున్నారు. అనంతరం ఇద్దరు వైఎస్ఆర్ స్మారకంపై పుష్పగుచ్చం ఉంచి నివాళులర్పించారు. అనంతరం ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ఈ కార్యక్రమంలో వైఎస్ జగన్ సతీమణి భారతి, మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, తిరుపతి ఎంపీ గురుమూర్తి, మాజీ డిప్యూటీ సీఎం అంజాద్ బాషాతో పాటు పలువురు కడప జిల్లా నేతలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వైఎస్ జగన్ తన ఎక్స్ ఖాతాలో ఒక సందేశాన్ని ఇచ్చారు. వైఎస్ఆర్ 75వ పుట్టినరోజు తమకు పండుగ రోజని, అలాగే కోట్లాది కుటుంబాలు మహానేతను నేడు జ్ఞాపకం చేసుకుంటున్నాయన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, నాయకులు, అభిమానులు రాజన్న పుట్టినరోజు సందర్భంగా అనేక సేవా కార్యక్రమాలు చేస్తున్నారని తెలిపారు. ప్రజా శ్రేయస్సు కోసం మీరు చూపిన మార్గం తమకు శిరోధార్యమని కీర్తించారు. జీవితాంతం మీరు పాటించిన క్రమశిక్షణ, చేసిన కఠోర శ్రమ, రాజకీయాల్లో చూపిన ధైర్య సాహసాలు తమకు మార్గమని అన్నారు. వైఎస్ఆర్ ఆశయాల సాధనమే లక్ష్యంగా, కోట్లాది కుటుంబాల సంక్షేమమే ధ్యేయంగా చివరి వరకు తాము కృషి చేస్తామని తెలిపారు. ఇక వైఎస్ఆర్ తనయ వైఎస్ షర్మిల కూడా ఇడుపులపాయకు చేరుకొని తండ్రి రాజశేఖర రెడ్డికి నివాళులు అర్పించారు. ఆమెతో కూడా తల్లి విజయమ్మ పాల్గొన్నారు. ఒక తల్లిగా ఇద్దరు బిడ్డలను సమానంగా చూస్తానన్న సందేశాన్ని దివంగత నేత వైఎస్ఆర్ ఘట్ సాక్షిగా తెలిపారు. ఏపీ పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిలతో పాటు భర్త అనిల్, కొడుకు, కోడలు, కుమార్తె, కాంగ్రెస్ పార్టీ నాయకులు తులసిరెడ్డి, కార్యకర్తలు పాల్గొన్నారు. వైఎస్ఆర్ ఘట్లో తండ్రికి నివాళులర్పించిన తర్వాత వైఎస్ షర్మిల మంగళగిరి బయలుదేరి వెళ్లారు. సాయంత్రం అక్కడ వైఎస్ జయంతి సభ జరగనుంది. దీనికి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి హాజరు కానున్నారు. ఇక ఇడుపులపాయలో షర్మిల, జగన్ మాట్లాడుకుంటారనే ఆసక్తి ఇద్దరు విడివిడిగా వెళ్లి నివాళులర్పించారు. సబ్స్క్రైబ్ చేయండి. Please like, share and subscribe to టాప్ తెలుగు టీవీ. Top Telugu TV.